హాయ్ గైస్, వెల్కమ్ టు డిఐవై ఎలక్ట్రానిక్స్. ఈరోజు నేను మీకు ఈ T26 అనేది ఒక ప్రొఫెషనల్ సోల్డరింగ్ స్టేషన్ అనమాట. ఇది జేబీసీ బిట్స్తో జేబీసీ క్యాటరేజ్తో వర్క్ చేస్తుంది. ఇది అన్బాక్సింగ్ చేసి ఇది నేను ఆర్డర్ చేశాను. ఇది అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి వస్తాయి మనకి, ఇది వర్కింగ్ థియరీ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. చూడండి గైస్, ఇవి మనం రిసీవ్ చేసుకున్నవి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి దీంతో పాటు ఫ్రీగా ఒక టిప్ వస్తుంది. నేను ఇంకొక టిప్ని ఆర్డర్ చేశాను. ఇది చూడండి, ఇది కంప్లీట్గా సిలికాన్ కేబుల్ అనమాట. మనం ఎలా అన్నా అలా మెల్ట్ చేసినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఇది చూడండి ఎంత స్లిమ్గాను ఎలా ఉన్నదో హ్యాండిల్. ఓకే, ఇవి వచ్చేసి బిట్స్. ఇవి చూడండి, ఇవి నేను రెండు ఆర్డర్ చేశాను. ఇది C21 018 అనేది ఒక మోడల్ అనమాట. ఇది బ్లేడ్ టిప్. ఇది వచ్చేసి C21 020 అనేది ఇది వచ్చేసి మన SMD సోల్డరింగ్కి వాటికి పనికి వస్తుంది అనమాట. చూడండి టిప్ ఎంత ఇదిగా ఉంటుందో. చూడండి, ఇది కోనికల్ టిప్. ఇది వచ్చేసి బ్లేడ్ టిప్ అనమాట. చూడండి ఇలా బ్లేడ్గా ఉంటుందన్నమాట, బ్లేడ్ టిప్పు. ఈ రెండు నేను పక్కన పెడుతున్నాను. ఇది హ్యాండిల్, ఇది కంప్లీట్గా సిలికాను. చూడండి, ఇది XLR కనెక్టర్ అనమాట ఇది. ఓకే, ఇది చూడండి, ఇది వచ్చేసి హ్యాండిల్, కేబుల్ని మనం హ్యాండిల్ చేయడానికి అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే, చూడండి స్ప్రింగ్తో. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అర్థింగ్ కేబుల్. ఓకే, SMDs వర్క్ చేసేటప్పుడు మనకి ఏంటంటే చూడండి, ఇది ESD సేఫ్ అనమాట, అర్థింగ్ కేబుల్. ఇది మన స్టేషన్ని మనం అర్థింగ్ చేసుకోవచ్చు దీంతో. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్స్ కార్డు. చూడండి గైస్, ఇది మెయిన్స్ కార్డు. ఓకే, చూడండి దీని మీద రాసింది లైను, న్యూట్రల్, HD. ఓకే, ఇది రెగ్యులర్గా పీసీకి వచ్చేదన్నమాట, 3 పిన్. ఫైనల్గా ఇది మన సోల్డరింగ్ స్టేషను. ఓకే, నేను ఈ బాక్స్ని పక్కన పెట్టేస్తాను. చూడండి, ఇది మన స్టేషన్ ఫైనల్గా. ఇప్పుడు దీనికి నేను మెయిన్స్ కార్డు కనెక్ట్ చేస్తాను. చూడండి, ఇది మెయిన్స్ కార్డ్ సాకెట్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎర్తింగ్ గ్రౌండ్కి అనమాట. ఇది వచ్చేసి మనకి హ్యాండిల్కి కనెక్ట్ చేసుకునేది పవర్ ఆన్ బటన్. ఇక్కడ ఫ్యూజ్ కూడా ఉంది చూడండి. ఇది మనం ఓపెన్ చేస్తే ఇందులో ఫ్యూజ్ కూడా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఇది టిప్ క్లీనింగ్కి. ఇది వచ్చేసి స్పాంజ్. దీన్ని వాటర్తో తడిపితే ఏంటంటే మనకి వాటర్తో తడపడం ద్వారా ఈ స్పాంజ్ అనేది మనకి కొంచెం ఉబ్బుతుంది. దీంతో టిప్ క్లీన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి టిప్ క్లీన్ చేయడానికే ఇది కూడా. ఓకే, ఇప్పుడు నేను చూడండి, ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ని ఇందులో పెడుతున్నాను. ఇది ఇలాగా. చూడండి కేబుల్ ఇక్కడ మనకి ఇలా ఇచ్చాడు కదా షేపు. దీన్ని తీసుకెళ్ళి సేమ్ అదే దాంట్లో నొక్కితే ఇది సెట్ అయిపోతుంది. బయటికి తీయడానికి మాత్రం దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి లాగితే బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ ప్రెస్ చేయడానికి బటన్ ఇచ్చాడు. ఓకే, చూడండి స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఇది ప్రెస్ చేసే బటన్ ఇచ్చేసి ఇందులో కూర్చోబెడితే అది కూర్చుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ ఇక్కడ. ఓకే, ఇది కంప్లీట్గా మనకి స్టేషన్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్లేడ్ టిప్ ఉంది కదా, ఈ బ్లేడ్ టిప్తో కొన్ని నేను సోల్డరింగ్ చేసి చూపిస్తాను. ఇది చూడండి ఎంత చిన్నగా ఉంటుందో. ఓకే, ఇది ఒరిజినల్ JBC క్యాటరేజ్ అనమాట. దీని మీద మీరు ఈ కెమెరాలో రాదు, యాక్చువల్ చూడండి ఇక్కడ పేరు ఉంది JBC అని. ఇది చూడండి JBC. ఓకే, ఈ JBC అని దీని ఇన్సర్టింగ్ వచ్చేసి అంతే. ఇది టిప్ కూర్చుందనమాట. ఇది చాలా చిన్నగా ఉంటుంది. SMD వర్క్స్కి ఓన్లీ ల్యాప్టాప్ మరియు సెల్ ఫోన్ ఈ రెండింటికి ఇది బాగా వర్క్ అవుతుంది. ఇది ఓకే, ఇప్పుడు నేను ఈ స్టేషన్ని టర్న్ ఆన్ చేస్తాను ప్లగ్లో ఇన్సర్ట్ చేసి.
చూడండి గైస్, ఇప్పుడు నేను ఈ స్టేషన్ లిఫ్ట్ చేశాను. టెంపరేచర్ చూడండి, 4 సెకండ్స్, ఓన్లీ 4 సెకండ్స్. చూడండి స్మోక్ వస్తుంది. ఓన్లీ 4 సెకండ్స్లోనే ఇది మనకి 350 డిగ్రీస్కి వెళ్ళిపోయింది అనమాట. చూడండి చూడండి సోల్డర్ అనేది ఎలా మెల్ట్ అవుతుందో చూడండి. ఇక్కడ నేను టిప్ని అక్కడ ప్లేస్ చేశాను కదా, ఇది కాన్స్టెంట్గా చూడండి డిక్రీజ్ అవుతుంది చూడండి. ఓకే, ఇది స్లీప్ మోడ్ అనమాట. ఎప్పుడైతే నేను ఈ టిప్ని ఓపెన్ చేసి దీనికి ఇక్కడ చూడండి ట్యాప్ చేస్తున్నాను, ఈ టిప్ని దీనికి ట్యాప్ చేస్తే మీకు బీప్ సౌండ్ వచ్చింది కదా, 80 డిగ్రీస్ టెంపరేచర్ అబోవ్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి 350 నుంచి 420. ఓకే, 320 నుంచి 420కి వెళ్ళింది. ఇదేంటంటే దీనికి ట్యాప్ చేస్తే ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా 80 డిగ్రీస్ అనేది టెంపరేచర్ పెరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కదా, స్లీప్ మోడ్కి వెళ్ళిపోయింది. చూడండి 388, 370. ఇది వచ్చేసి మెమరీ ఛానల్స్ అనమాట. ఓకే, ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3. ఇప్పుడు ఛానల్ 1 ఉంది కదా, ఛానల్ 1లో ఏంటంటే 300 డిగ్రీస్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఈ ఛానల్స్లో మెమరీలో టెంపరేచర్ సెట్ చేస్తాను. నేను ఇప్పుడు ఇది లిఫ్ట్ చేశాను కదా, ఛానల్ 1 సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది కదా, నేను ఛానల్ 1లో 200 డిగ్రీస్ సెట్ చేస్తాను. ఎందుకంటే మొబైల్ ఫోన్స్కి కనెక్టర్స్ వేసేటప్పుడు ఏంటంటే మనకి 200 డిగ్రీస్ సరిపోతుంది, లేకపోతే ఏంటంటే అవి మెల్ట్ అయిపోతాయి. చూడండి ఇది ఛానల్ 1 200 డిగ్రీస్ అనమాట. ఓకే, సారీ, ఛానల్ 1 200 డిగ్రీస్. నేను ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేశాను. ఓకే, ఛానల్ 1 సేవ్ అయిపోయింది. చూడండి ఛానల్ 2 వచ్చేసి 300 డిగ్రీస్ పెడతాను నేను. ఓకే, చూడండి 300 డిగ్రీ సెట్ చేశాను కదా, ఛానల్ 2ని హోల్డ్ చేస్తాను అనమాట ఒక 5 సెకండ్స్కి. ఛానల్ 2 సేవ్ అయిపోయింది. ఛానల్ 3 వచ్చేసి 350 డిగ్రీస్ అనమాట. ఇందులో ఆల్రెడీ 380 ఫీట్ చేసి ఉంది, నేను దాన్ని 350కి డిక్రీజ్ చేస్తాను. చూడండి ఛానల్ 350 డిగ్రీస్. నేను దీన్ని ప్రెస్ చేస్తాను, ఇది సేవ్ అయిపోతుంది మెమరీలో. ఓకే, అది ఛానల్ 1 నొక్కితే ఇప్పుడు మనకి 200 డిగ్రీస్కి వెళ్తుంది. ఓకే, ఛానల్ 2 నొక్కితే 300 డిగ్రీస్కి వెళ్తుంది. ఛానల్ 3 నొక్కితే 350 డిగ్రీస్కి వెళ్తుంది. ఇదన్నమాట దీని మెమరీ ఫంక్షనాలిటీ. ఇప్పుడు నేను దాన్ని స్లీప్ మోడ్ పెడుతున్నాను. చూడండి ఇక్కడ పెట్టేస్తే ఏంటంటే మనకి ఇది అనేది స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంది. చూడండి 300 డిగ్రీస్. అది ఇది వచ్చేసి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ర్యాపిడ్ ఫాస్ట్ అనమాట. వితిన్ 4 సెకండ్స్లో మనకి 350 డిగ్రీస్ టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను కొన్ని సాల్డరింగ్ వర్క్స్ చేసి చూపిస్తాను దీంతో. చూడండి గైస్, చూడండి ఇది ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అనమాట. ఇది చూడండి ఇది బయోస్ చిప్. ఓకే, ఇప్పుడు నేను ఇది ఉపయోగించి నేను ఈ బయోస్ని రిమూవ్ చేస్తాను. నేను ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 350 డిగ్రీస్ ఛానల్ 3 సెలెక్ట్ చేశాను. చూడండి ఈ బయోస్ చిప్ అనేది చూడండి ఇది 8 పిన్ బయోస్ చిప్ అనమాట. ఇప్పుడు ఈ బయోస్ చిప్ని నేను రిమూవ్ చేస్తాను. చూడండి నేను కొంచెం సోల్డరింగ్ తీసుకొని దీనికి లెడ్ తీసుకొని సోల్డరింగ్ అప్లై చేశాను. సేమ్ ఇట్ సైడ్ కూడా చూడండి టెంపరేచర్ ఇక్కడ వచ్చేసి నేను 350 డిగ్రీస్ పెట్టించానమాట. చూడండి ఇప్పుడు ఈ చిప్ని నేను లిఫ్ట్ చేస్తాను.
చూడండి గైస్, ఇది చూడండి, ఈ చిప్ ఈజీగా లిఫ్ట్ అయిందనమాట. చూడండి ఎంత క్లియర్గా ఉందో, మొత్తం కంప్లీట్గా చిప్ అనేది లిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇదనమాట. ఇది వచ్చేసి మనకి ఇట్లా ప్రొఫెషనల్గా యూజ్ చేసుకోవడానికి ఈ సాల్డరింగ్ ఐరన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది ఎక్కువ ఏంటంటే బయోస్ చిప్స్ రిమూవ్ చేయడానికి, అలాగే ఈ ఎస్ఎండి వర్క్స్ చిన్న చిన్నవి రెసిస్టర్స్ పిఎఫ్స్ పోతాయి కదా, అవి పోతే వాటిని రీప్లేస్ చేసుకోవడానికి, అలాగే మాస్ఫెట్స్ కూడా ఉంటాయి కదా, సేమ్ మాస్ఫెట్స్ అలా చేసుకోవడానికి. ఇదేంటంటే టాప్ వచ్చేసి 500 degrees టెంపరేచర్ వరకు వెళ్తుందనమాట. ఇవి జేబీసీ క్యాట్రేజెస్ కాబట్టి మీకు చాలా రిలయబుల్గా ఉంటాయి. ఇది జేబీసీ కంపాటబుల్ అనమాట మీకు. ఇవి చూడండి, చిప్ లెగ్స్ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. ఓకే, కంప్లీట్గా క్లియర్గా చూడండి. అది ఇదనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ప్రొఫెషనల్గా, అంటే మీరు ప్రొఫెషనల్ వర్క్స్ చేసేవాళ్ళు ఉంటే ఎవరైనా మన ఛానల్లో ఇది అనేది నేను బాగా రికమెండ్ చేస్తాను. ఇది సుగోన్ T26 మోడల్. ఇది వచ్చేసి మార్కెట్లో మనకి 10,000 నుంచి 11,000 వరకు అలా దొరుకుతుంది. ప్లస్ క్యాట్రేజెస్ వచ్చేసి ఇది ఒరిజినల్ జేబీసీ వచ్చేసి మనకి 2,600 ఉన్నాయన్నమాట. ఆర్ఎస్ కాంపోనెంట్స్లో కానీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అలాగే వాటిలో మీరు ఈ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదా ఢిల్లీ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, వాటిలో కూడా మీరు అనేది ఈ ఆర్డర్స్ అనేది చేసుకోవచ్చు. ఇది గైస్ ఈ సాల్డరింగ్ ఐరన్ గురించి. ఓకే, దీని మీద ఇంక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. నేను దాన్ని అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని నేను క్లియర్ చేస్తానన్నమాట. బిఫోర్ బై మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. దీంట్లో ఇంకా మీకు ఏమన్నా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమన్నా మిస్ అవుతున్నారా, అలాంటివి ఏమన్నా ఉంటే అవి నాకు చెప్పండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను అవి మీకు క్లియర్ చేస్తాను. అందులో ఇదేంటంటే ఇది వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్మర్తో రన్ అవుతుంది అనమాట. ఎస్ఎంపిఎస్ కాదు, ఇది కంప్లీట్గా ట్రాన్స్ఫార్మర్తో రన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది, అంటే మనం ఆడియో యాంప్లిఫైర్స్ డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి నాయిస్ వస్తుంది కదా, ఆ నాయిస్ అనేది ఇప్పుడు ఈ సాల్డరింగ్ రాడ్ ఆన్లో ఉన్నా కూడా మనం లైవ్ టెస్ట్ చేసినా కూడా మనకి ఎటువంటి నాయిస్ అనేది రాదనమాట. ఓకే, మామూలుగా ఎస్ఎంపిఎస్తో వర్క్ చేసే ఏంటంటే వాటికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ కదా, ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే మన యాంప్లిఫైర్స్లో వచ్చేసరికి మనకి కొంచెం నాయిస్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ట్రాన్స్ఫార్మర్ డిజైన్, ఇది ఎస్ఎంపిఎస్ డిజైన్ కాదు. సో ఇది ప్లస్ ఏంటంటే ఇది చాలా రిలయబుల్ కూడా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.